నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమలను అపవిత్రం చేయాలన్నదే జగన్ కుట్రన్న చంద్రబాబు. రసాయనాలతో లడ్డూల తయారీకి ఎలా అనుమతించారని ప్రశ్నలు. 2022లోనే కల్తీపై నివేదిక వస్తే తొక్కిపెట్టారన్న సీఎం. బుకాయిస్తే వాస్తవాలు మారిపోవని స్పష్టీకరణ. మహాపాపం చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరిక. భగవంతుడితో పెట్టుకున్న వారు సర్వనాశనం అవుతారన్న పవన్. క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేయటమేంటని మండిపాటు. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగులకు ఊరట. నియామకాల రద్దుపై సింగిల్ జడ్జి తీర్పు కొట్టేసిన సీజే బెంచ్. స్వాగతించిన ముఖ్యమంత్రి. తెలంగాణలో గ్రామ పంచాయతీలకు శుభవార్త చెప్పిన కేంద్రం. తొలి విడత 260 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటన. లోక్సభలో అనూహ్య ఘటన. ప్రధాని సమాధానం చెప్పకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆమోదం. జనరల్ నరవణే పుస్తకంలోని వ్యాఖ్యలు చదివేందుకు ఖర్గే ప్రయత్నం. రాజ్యసభలో అధికార ప్రతిపక్షాల నినాదాలతో గందరగోళం. అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఎలాన్ మస్క్ ప్రకటన. 10 లక్షల ఉపగ్రహాలను మోహరించాల్సి ఉంటుందని స్పష్టీకరణ. తిరుమలను అపవిత్రం చేయాలన్నదే జగన్ కుట్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. రసాయనాలతో లడ్డూల తయారీకి అనుమతించడం వెనుక జగన్ కుట్ర ఉందన్నారు. లేదంటే 2022లోనే నెయ్యి కల్తీపై నివేదిక వస్తే ఎందుకు తొక్కిపెట్టారని చంద్రబాబు ప్రశ్నించారు. బుకాయిస్తే వాస్తవాలు మారిపోవని, మహాపాపం చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మరోవైపు భగవంతుడితో పెట్టుకున్న వారు సర్వనాశనం అవుతారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేయటమేంటని మండిపడ్డారు. తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై కూటమి అగ్రనేతలు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రులు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో మహాపాపం చేసిన వ్యక్తులను శిక్షించాల్సిందేనని కూటమి నేతలతో భేటీ తర్వాత సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కరడుగట్టిన నేరస్తుడు అసత్యాన్ని నమ్మించేందుకు చేసే ప్రయత్నమే కల్తీ లడ్డూ విషయంలో జగన్ చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్డీడీబీలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయమే నేను చెప్పాను. ఈరోజు సిట్ వచ్చింది. అసలు సిట్లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్తో, పామాయిల్తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు, కొంతమంది యానిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుడు అంటే లెక్కలెత్తనం, డెలిబరేట్గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు. విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి. విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి, లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం, ఇది చాలా దుర్మార్గం. ఇది మామూలు కాదు, ఇది మహాపాపం. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రెండోది, బూతులు తిడితే కూడా భరించాలి. అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు. ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, ప్రభుత్వ అధినేతలు అంటే లెక్కలేతనం. ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి. రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవం అని ప్రజలు మెప్పించాలి. అంటే అంత నిస్సహాయంలో మేమందరం. ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నేను అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడుగట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. దేవుడికి అపచారం జరిగినప్పుడు ఎవరైనా ముక్తకంఠంతో ఖండించాలని సీఎం అన్నారు. అన్ని ఆధారాలను ప్రజల ముందు ఉంచుతామని, ప్రతి ఒక్కరూ ఈ తప్పును ఖండించాలని కోరారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్నీ మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు, దేవునికి అపచారం జరిగినప్పుడు, అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మన పైన ఉంది. తిరిగి ఇలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి. ఇది ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు. ఏదైతే అపవిత్రత జరిగిందో భగవంతుడే మాకు ఈ సంకల్పాన్ని ఇచ్చాడు. ప్రజల్ని సమాయత్తం చేస్తారు.
అందుకే మాకు బాధ్యత అప్పచెప్పారు. ఇది దేవుని కార్యక్రమం కింద తీసుకుంటున్నాం, పవిత్రమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. ఆ రోజు నాకు ప్రాణభిక్ష పెట్టా అంటే ఆయనే పెట్టాడు. నిన్న ఇన్ని కోట్ల మంది భక్తులు ప్రాణాలు పోగొట్టకుండా కాపాడుకున్నారంటే కెమికల్స్ కలిపినటువంటి ప్రసాదం లడ్డు. ఇన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ ఈరోజు ఎదురు దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే దీన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా నేరస్తులు చేసే పరిస్థితి ఏంటంటే ఒక ఇష్యూ వస్తుంది, దాన్ని డైవర్ట్ చేయాలి. ఒక పద్ధతి ప్రకారం పెట్టుకొని చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మళ్ళీ అప్పీల్ చేస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ, మేము ఒక సాధారణ భక్తులుగా ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత మాది. బాధ్యతలో ఉండే ప్రభుత్వంగా ఇలాంటి తిరిగి జరగకుండా పవిత్రతను కాపాడడానికి ఏ చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకున్నాం, ఇంకా తీసుకుంటాం. దోషులను కూడా అన్ని విధాలా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకొని ముందుకు పోతాం. 7 కొండలను 2 కొండలుగా చిత్రీకరించిన నేపథ్యం వైసీపీదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. భగవంతుడితో పెట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప బతికి బట్టకట్టడని దాఖలాలు లేవని మండిపడ్డారు. ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాంట్ బేస్డ్, అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలాగే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. గత ప్రభుత్వం విషయంలో కూడా మేము ఏం మాట్లాడుతున్నాం అంటే దే నెవర్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషన్స్ అండ్ ధర్మ ఆఫ్ దిస్ ల్యాండ్. భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఇది ఫెయిత్కి సంబంధించింది. తప్పులు చేసి మళ్ళీ ఈరోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఈరోజు కల్తీ జరిగిందని మాట్లాడు, అసలు కల్తీయే లేదు, ఇది పూర్తిగా మాకు క్లీన్ చిట్ ఇచ్చిందంటారు. దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు. వీళ్ళకి 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తా ఉంది. 2022లో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళు పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు 100% తొక్కి పెట్టేసారు, దాన్ని బయటకు తీసుకురాలా. ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్డులు పంపించారు. మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బ. ఇది 7 కొండల వాడి మీద పగబెట్టుకున్నాడు ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి. 7 కొండల వాడికి మీరు క్షమాపణలు చెప్పాలి. ఈరోజు మీరు మాట్లాడుతుంది ఈ రోజుతో ఆగదు. ఇది మా కూటమి విల్ మేక్ షూర్ యూ విల్ బి లయబుల్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా 100% దీన్ని వదలం. ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మేము క్షమాపణ చెప్పడం కాదు, మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు. కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీ నేతలు వాళ్లంతట వాళ్లే క్లీన్ చిట్ ఇచ్చుకున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ విమర్శించారు. నివేదికలు పక్కన పెట్టి సొంత పత్రికలో అసత్యాలు రాసుకున్నారని మండిపడ్డారు. అక్రమార్కులకు కట్టబెట్టేందుకు నిబంధనలు పట్టించుకోకుండా లడ్డూ ప్రసాదంలో పవిత్రత తగ్గించేలా చేశారని మాధవ్ దుయ్యబట్టారు. అన్యమతస్థులను చైర్మన్లు సభ్యులుగా నియమించి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యమతస్థుల ప్రాబల్యం పెంచి ఓటు బ్యాంకు పెంచుకోవాలనేది వైసీపీ లక్ష్యమని ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన అపవిత్ర కార్యక్రమాలను ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకొస్తామని మాధవ్ హామీ ఇచ్చారు. అసలు పాల సేకరణే చేయలేని ఒక డైరీ ఏ విధంగా నెయ్యి సప్లై చేయగలుగుతుంది? ఇక్కడే విషయం బయటపడిపోతుంది. 390 రూపాయలు 19 రూపాయలకి నెయ్యి రాగలిగే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అది నెయ్యి అనబడుతుందా? నెయ్యి కాని నెయ్యితో లడ్లు తయారు చేసిన తీరు ఏదైతుందో వాళ్ళ యొక్క పరాకాష్ట ఇది. నిన్న ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పాడు. నిజంగా మేము అడుగుతున్నాం, ఎందుకు ఎవరు క్షమాపణలు చెప్పాలి? ఇవాళ ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ ని పక్కన పెట్టి మీ పేపర్ ఇచ్చిన అబద్ధాలపైన క్షమాపణలు చెప్పాలా అని చెప్పి అడుగుతున్నాం. పవిత్రమైన నెయ్యి బదులు ఇవాళ సింథటిక్ నెయ్యి వాడినందుకు క్షమాపణలు చెప్పాలా? సుమారు 250 కోట్ల పైగా అంటే స్వామివారి యొక్క నిధులు దుర్వినియోగం అయిన క్షమాపణలు చెప్పాలా? అంతకుముందు మాట్లాడిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎన్డీఆర్ఐ నివేదిక ఆధారంగా తమకు క్లీన్ చిట్ వచ్చినట్లు వైసీపీ ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయో లేదో నిర్ధారించే వ్యవస్థ తమ వద్ద లేదని ఎన్డీఆర్ఐ తన నివేదికలో స్పష్టం చేసిందని తెలిపారు. కల్తీ లడ్డూలో దోషులుగా ఉన్న 2 వ్యక్తులు ఎన్డీఆర్ఐలో కూడా పనిచేస్తున్నారని ఆరోపించారు. నెయ్యి నాణ్యత పరిశీలించే ఇన్స్పెక్షన్ కమిటీలో ఉన్న 2 వ్యక్తులే ఎన్డీఆర్ఐలోనూ ఉండటం గమనార్హమని పయ్యావుల కేశవ్ అన్నారు.
ఈ కల్తీ ఎందుకు జరిగింది, దీంట్లో పాత్రధారులు ఎవరు, ఎలా జరిగింది అనేటువంటి చూసినప్పుడు మనకి ఈ విచారణలో భాగంగా ఒక కీలక వ్యక్తి పేరు వింటున్నాం. చిన్న అప్పన్న అంటే సుబ్బారెడ్డి గారి పిఏగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన బోలే బాబా డైరీ దగ్గరికి వెళ్ళి, మీరు నాకు కిలోకు 25 రూపాయలు ఇవ్వండి నెయ్యికి, ఇస్తే మీరు సరఫరా చేసేలాగా నేను మీకు అవకాశం కల్పిస్తాను అని అంటే ఆ బోలే బాబా డైరీ అధికారులు దాన్ని తిరస్కరించడం, వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్ కి వేరే కాంపిటీషన్ సంస్థ చేత, ప్రీమియర్ డైరీ అనుకుంటా, వాళ్ళ చేత ఒక కంప్లైంట్ తీసుకుని విత్ ఇన్ డేస్ దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టించడం జరిగింది. అంటే మా బలం ఇది, మీరు మేము చెప్పిన టర్మ్స్ కి రాకపోతే మిమ్మల్ని ఈ రకంగా చేస్తామనేటువంటి ఎగ్జాంపుల్ని ఇచ్చిన తర్వాత నెగోషియేషన్ స్టార్ట్ చేశారు. మళ్ళీ అదే సంస్థతోనే చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే బ్లాక్ లిస్ట్ లో ఉండడం మూలన వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్స్ ను కూడా వీళ్ళే వెతికి పెట్టారు. ఏఆర్ డైరీ అనేటువంటి సంస్థ, వైష్ణవి డైరీ అనేటువంటి సంస్థ, అనేకమైనటువంటివి మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా. వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తును నెల రోజుల్లో పూర్తి చేయాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను సవరించిన సుప్రీంకోర్టు సాధ్యమైనంత త్వరగా విచారణను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణకు ఇంకా ఎవరినైనా విచారించాల్సి వస్తే ఎలాంటి అడ్డంకులు లేవని ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. యథాతథంగా దర్యాప్తు కొనసాగించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని ఆదేశించారు. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ సహా ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ చేశారు. ఈ అప్పీలుపై విచారణ జరిపిన హైకోర్టు సీజే బెంచ్ తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే 562 మందికి నియామక పత్రాలు అందజేసింది. ఈ మేరకు అందరూ విధుల్లో చేరారు. ఇప్పుడు వారికి ఊరట కల్పిస్తూ సీజే బెంచ్ తుది తీర్పును వెలువరించింది. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని ఎంతమంది చూసినా వారి కుట్రలు కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామని వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన 563 మందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ 1 అధికారులుగా నియమితులైన వారు ఇక రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితం కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు పాక్షికంగా విడుదలయ్యాయి. మొదటి విడత 259 కోట్ల 36 లక్షల రూపాయలు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత 2 ఆర్థిక సంవత్సరాల్లో సుమారు 3,000 కోట్ల రూపాయలు తెలంగాణకు రావాల్సి ఉంది. అయితే గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యులు లేనందున కేంద్రం ఆ నిధులు విడుదల చేయలేదు. ఇటీవలే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించినందున 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు మొదటి విడతగా 259 కోట్ల 36 లక్షలు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం మిగతా వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఖరారైన వేళ ఈ ఒప్పందానికి సంబంధించి 2 దేశాలకు మధ్య జరిగిన చర్చలపై సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ ఒప్పందంపై సెప్టెంబర్లో జరిగిన ఓ కీలక సమావేశంలో భారత్ అమెరికాకు గట్టి హెచ్చరిక చేసినట్టు బ్లూంబర్గ్ కథనం వెల్లడించింది. వాణిజ్య ఒప్పందానికి తామేమీ తొందరపట్టం లేదని, అవసరమైతే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచి చూస్తామని భారత్ అమెరికాకు తేల్చి చెప్పినట్టు బ్లూంబర్గ్ తన కథనంలో వివరించింది. వాణిజ్య చర్చల సమయంలో భారత ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీపై ట్రంప్, ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సహా పలువురు అధికారులు నోరు పారేసుకున్న పరిస్థితుల్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోలతో సమావేశమయ్యారు. ఈ భేటీలోనే ట్రంప్, ఆయన అధికారుల బెదిరింపులకు భారత్ తలొగ్గదని, అవసరమైతే వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచి చూస్తామని రూబియోతో డోబాల్ చెప్పినట్లు బ్లూంబర్గ్ పేర్కొంది. భారత్పై బహిరంగ విమర్శలు తగ్గిస్తే ఇరు దేశాల సంబంధాలు మళ్లీ గాడిలోకి వస్తాయని డోబాల్ స్పష్టం చేశారు. ఈ సమావేశంపై అమెరికా విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ ప్రైవేటు చర్చల వివరాలు బయటకు వెల్లడించలేమని చెప్పారు. ఇక భారత్ ఇప్పటివరకు ఆ భేటీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. T20 వరల్డ్ కప్లో భారత్తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోదని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ధృవీకరించారు. ఇస్లామాబాద్లో మంత్రివర్గాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆయన చాలా స్పష్టతతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. క్రీడా మైదానంలో రాజకీయాలు ఉండకూడదని, అందుకే తాము సముచితమైన నిర్ణయమే తీసుకున్నామని అన్నారు. బంగ్లాదేశ్కు పాకిస్తాన్ పూర్తిగా అండగా నిలుస్తుందని షాబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. కాగా హై ప్రొఫైల్ మ్యాచ్ కావడంతో పాకిస్తాన్ ఆడకపోతే తీవ్ర పరిణామాలుంటాయని పాక్ క్రికెట్ బోర్డును ఐసీసీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. పాక్ ఆడకపోతే ప్రపంచ క్రికెట్పై ప్రభావం చూపే
తప్పే అవకాశం ఉందని ఐసీసీ భావిస్తోంది. ఈ మ్యాచ్ ఆడటం వల్ల తమ దేశ క్రికెట్కు కలిగే దీర్ఘకాలిక పరిణామాలను పీసీబీ పరిగణలోకి తీసుకోవాలని హితవు పలికింది. పాకిస్తాన్ తన ఇతర ప్రాథమిక మ్యాచ్ల కోసం ఇప్పటికే కొలంబోకు చేరుకుంది. లోక్సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని సమాధానం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని సమాధానం ఇచ్చిన తర్వాతే సభ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ తీర్మానానికి ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ దశలో విపక్ష సభ్యులు నిరసన కొనసాగించగా సభను వాయిదా వేశారు. అంతకుముందు సభలో నిన్న ప్రధాని ప్రసంగానికి ముందు చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలపై స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పక్షం సీట్ల వైపు ప్రతిపక్ష మహిళా ఎంపీలు ప్రదర్శన చేయటాన్ని తప్పుబట్టారు. విపక్షాల ప్రవర్తన సభ మర్యాదను గౌరవాన్ని దిగజారుస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో సభాధ్యక్షుడికి సభను నడపడం కష్టం అవుతుందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మాజీ సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణే పుస్తకాన్ని చదివేందుకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన ప్రయత్నం పెద్దల సభలో తీవ్ర గందరగోళానికి కారణమైంది. ఈ ఉదయం సభ ప్రారంభమైన తర్వాత చైర్మన్ 0 అవర్ ప్రారంభించగా ఖర్గేకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు 2020 ఏడాది చైనాతో ఘర్షణలపై జనరల్ నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను చదివేందుకు ఖర్గే ప్రయత్నించారు. అయితే అనధికృత సమాచారం సభలో చదవడం కుదరదని ఖర్గేను చైర్మన్ అడ్డుకున్నారు. వెంటనే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రతిగా అధికార పక్షం సభ్యులు కూడా నినాదాలు చేశారు. ఈ నినాదాల మధ్య లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అనుమతించడం లేదని ఖర్గే ఆరోపించారు. పార్లమెంటు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఆ ప్రజాస్వామ్యాన్ని అధికార పక్షం కూనీ చేస్తోందని ఖర్గే మండిపడ్డారు. ఈ ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. నియమ నిబంధనల ప్రకారమే సభ నడుస్తుందన్నారు. లోక్సభలో రాహుల్ గాంధీకి 40 నిమిషాలు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఇచ్చారని, కానీ ఆయన సభ నియమాలను ఉల్లంఘించి ఇతర అంశాలను ప్రస్తావించారని రిజిజు విమర్శించారు. అధికార ప్రతిపక్షాల నినాదాలు మరింత తీవ్ర రూపు దాల్చగా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన సర్టిఫికెట్ను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి మెయిల్ పంపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోని విధంగా రేవంత్ రెడ్డి 89 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని, ఏసీబీకి దొరికిపోయి దాదాపు 50 రోజులు జైల్లో గడిపారని ప్రవీణ్ కుమార్ తన మెయిల్లో హార్వర్డ్ యూనివర్సిటీకి వివరించారు. ఇప్పుడు సీఎం హోదాలో పలు కుంభకోణాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్న ప్రతి చోటా ప్రత్యర్థులపై అభ్యంతరకరమైన భాషను ప్రయోగిస్తున్నారని వివరించారు. ప్రాచీన రాతియుగంలో కూడా రేవంత్ వంటి నాయకులు ఉండి ఉండరని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణలో భూముల ధరలు పడిపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పదిలంగా ఉన్న తెలంగాణను కాంగ్రెస్ నేతలు ఆగం పట్టిస్తున్నారని మండిపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావు మళ్లీ పాత రోజులు రావాలంటే కారు గుర్తు గెలవాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే 2 ఏళ్లే ఉంటారని వెల్లడించారు. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని హరీష్ రావు అన్నారు. ఏ ముఖం పెట్టుకొని వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడుగుతారు? నేను అంటున్నా, ఏంది మీరు చేసిన రూపాయి పనేమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. బతుకమ్మ చీరలు ఎగ్గొట్టుడు, రైతు బంద్ ఎగ్గొట్టుడు, రైతు బీమా ఎగ్గొట్టుడు, లేకపోతే మా కేసీఆర్ కిట్ ఎగ్గొట్టుడు, గొర్రెలు బంధు పెట్టుడు, మా మైనారిటీ బంధు పెట్టిండ్రు, మా దళిత బంధు పెట్టిండ్రు, మా బీసీ బంధు పెట్టిండ్రు. అప్పుడేం చెప్పిండ్రు? దళిత బంధు కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేమైతే 12 ఇస్తామన్నారు. 12 లేదు, 10 లేదు, ఒక్కరికన్నా ఇచ్చిరా? అన్ని జూటా మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి మోసం చేసిండ్రు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, రైతు బంధు ఎందుకే ఎదురా భయని నేను అడిగిన, నేను ఎలక్షన్ అయిపోయాక ఎత్తా అంటుండు. ఎంత లంగ మాటలు చెప్పురి. గత 5 ఏళ్లు రాయలసీమను నిర్లక్ష్యం చేసిన వైసీపీ నేతలు నేడు దీక్షల పేరుతో డ్రామాలాడారని ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ 2020లో ఆగిపోతే జగన్ ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. 4 ఏళ్లు కౌంటర్ కూడా దాఖలు చేయాలని అసమర్థుడు జగన్ అని మండిపడ్డారు. కాళేశ్వరానికి వ్యతిరేకంగా కర్నూలులో జలదీక్ష చేసి మళ్లీ అదే ప్రాజెక్టుకు ప్రారంభోత్సవానికి వెళ్లిన ద్వంద్వ వైఖరి జగన్దని మండిపడ్డారు. రాయలసీమ పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకే వైసీపీ నేతలు దీక్షలు చేస్తున్నారని బీసీ జనార్దన్ రెడ్డి దుయ్యబట్టారు. 2021లో ఆగిపోయిన లిఫ్ట్ నిర్మాణాలకు 4 ఏళ్లలో అనుమతులకు ఎందుకు సాధించలేకపోయారు? అనేక మార్లు జగన్ సీఎం హోదాలో ప్రధానమంత్రి మోడీ గారిని కలిసించారు. మీరు అన్నిసార్లు కలిసినా ఎప్పుడైనా ఈ యొక్క రాయలసీమ అభివృద్ధికి కానీ
రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా హార్టికల్చర్కు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, అదేవిధంగా ఇండస్ట్రీస్ గురించి ఏ రోజైనా మీరు మాట్లాడారా? నాడు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్తో స్నేహితం చేశావు, ఆ రోజు జలదీక్ష చేశావు కర్నూలులో కాళేశ్వరానికి వ్యతిరేకంగా. మళ్ళీ అదే కాళేశ్వరం దానికి సంబంధించి మళ్ళీ మీరు సపోర్ట్ చేయలేదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు రాయలసీమ పట్ల ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారంటే ప్రజలు నమ్మే పరిస్థితిలోనే లేరని కూడా తెలియజేస్తా ఉన్నాను. విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అనెస్థీషియా విభాగంలో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న దీపిక మృతి చెందినట్లు సిబ్బంది గుర్తించారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దీపిక విధులు నిర్వర్తించాల్సి ఉంది. ఆకలిగా ఉందంటూ తోటి విద్యార్థినితో ఆమె ఆహారం తెప్పించుకున్నట్లు సమాచారం. తర్వాత ఒంట్లో కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పడంతో మరో వైద్య విద్యార్థిని ఇంజెక్షన్ చేశారు. రాత్రి 11:30 గంటల సమయంలో ఆపరేషన్ గదిలో బల్లపై పడిపోయిన స్థితిలో దీపిక ఉన్నారు. అనంతరం మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రి సూపరింటెండెంట్తో కలిసి సీసీ కెమెరాలను పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి తండ్రితో కూడా మాట్లాడిన మంత్రి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీపిక మృతికి గల కారణాలు తెలుసుకోవాలని సిపి రాజశేఖర్ బాబును సత్యకుమార్ ఆదేశించారు. అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తానని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. స్టార్లింక్ సంస్థ ద్వారా ఇప్పటికే అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న మస్క్ వివిధ కక్ష్యల్లో 10 లక్షల ఉపగ్రహాలు ప్రవేశపెట్టడం ద్వారా డేటా సెంటర్లు నిర్వహిస్తామని తెలిపారు. సౌరశక్తి ద్వారా అంతరిక్షంలో డేటా సెంటర్లు నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ మేధ వ్యవస్థలు డేటా సెంటర్లపై ఆధారపడి పనిచేస్తున్నాయని మస్క్ తెలిపారు. వాటికి నిరంతర విద్యుత్ సరఫరా సహా శీతల వ్యవస్థలు అవసరమని వివరించారు. భవిష్యత్తులో ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతుందని, ప్రస్తుతం ఉన్న డేటా సెంటర్లు సరిపోవని మస్క్ చెప్పారు. దీర్ఘకాలంలో అంతరిక్ష ఆధారిత ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటే దీనికి పరిష్కారమని చెప్పారు. అందుకే అంతరిక్షంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. అయితే మస్క్ ప్రణాళికలకు సాంకేతికంగా, ఆర్థికంగా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని అంతరిక్ష శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. డేటా సెంటర్లు పెద్ద మొత్తంలో వేడిని ఉత్పత్తి చేస్తాయని, ఫలితంగా భూమితో పోలిస్తే అంతరిక్షంలో కంప్యూటర్ చిప్లు మరింత వేగంగా వేడెక్కుతాయని చెప్పారు. అంతరిక్షంలో భారీ సంఖ్యలో ఉపగ్రహాలను మోహరిస్తే కక్షలో ఒక్క ఉపగ్రహం విఫలమైనా అది ఇతర శాటిలైట్లను ఢీకొట్టే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ అంశంపై స్పందించారు. ఎప్స్టీన్తో గడిపిన ప్రతి క్షణానికి ఇప్పుడు చింతిస్తున్నట్లు చెప్పారు. అందుకు తాను క్షమాపణలు కోరుతున్నట్లు బిల్ గేట్స్ తెలిపారు. ఆస్ట్రేలియా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం సంబంధించి సుమారు 30 లక్షల పేజీలను ఇటీవల అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. అందులో బిల్ గేట్స్ రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని, ఈ కారణంగా సుఖవ్యాధుల బారిన పడ్డారని తేలింది. 2013లో రాసిన ఈమెయిల్లో ఎప్స్టీన్ ఈ అంశాన్ని పేర్కొనగా అందులో నిజం లేదని బిల్ గేట్స్ చెప్పారు. ఆ సమయంలో అతడి ఆలోచన ఏంటో తనకు తెలియదని అన్నారు. ఈ విధంగా తనను లక్ష్యం చేసుకుంటాడని ఊహించలేదన్నారు. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం పత్రాల విడుదలపై స్పందించిన బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా గేట్స్ ఇవే తన వివాహ జీవితంలోని అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలని ఆవేదన వ్యక్తం చేశారు. నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. 2 గ్రామాలపై విరుచుకుపడిన వారు 162 మందిని కిరాతకంగా హత్య చేశారు. క్వారా రాష్ట్రం ఓరోనుకు గ్రామాల్లో ఈ దాడులు జరిగినట్లు ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు మొహమ్మద్ ఉమర్ తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్ర సంస్థ లకూరావా ఈ దాడులకు తెగబడ్డట్లు వివరించారు. మారుమూల ప్రాంతాల్లో ఈ దాడులు జరగడం వల్ల వెంటనే ఆ ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకోలేకపోయినట్లు తెలిసింది. ఊచకోతకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తాళ్లతో కట్టేసే రక్తపు మడుగులో పడి ఉన్న వందల మృతదేహాలు, కాలిపోతున్న ఇళ్ల దృశ్యాలతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపించింది. ప్రభుత్వం చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్లకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు తెలిసింది. నైజీరియాలో క్రైస్తవులే లక్ష్యంగా బోకోహరం వంటి ఉగ్ర సంస్థలు నిత్యం దాడులకు దిగుతున్నాయి. ఉగ్ర ప్రభావిత ప్రాంతాలకు అమెరికా తన సైనిక బృందాన్ని పంపినట్టు యుఎస్ ఆఫ్రికా కమాండ్ తెలిపింది. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 24 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మృతుల్లో 12 మంది మహిళలు సహా పిల్లలు, శిశువులు ఉన్నట్లు పాలస్తీనా ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. మిలిటెంట్లు ఓ ఇజ్రాయెల్ సైనికుడిపై దాడి చేశారని, అందుకు ప్రతీకారంగానే దాడులు చేశామని ఇజ్రాయెల్ చెబుతోంది. అక్టోబర్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 550 మందికి పైగా మరణించారు. 4 ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. గాజాలో రోజువారీ వ్యవహారాలను నిర్వహించడానికి అమెరికా పాలస్తీనా నిపుణుల కమిటీని నియమించింది. రఫా సరిహద్దు సైతం తిరిగి ప్రారంభమైంది. అయితే హమాస్ నిరాయుధీకరణ, గాజా పునర్నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో కొరియన్ గేమ్కు బానిసలై 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు తీసుకున్న కేసులో విస్తుపోయే అంశాలు బయటకొస్తున్నాయి. స్టాక్ ట్రేడర్ అయిన ఆ బాలికల తండ్రి చేతన్ కుమార్కు 2 కోట్ల రూపాయలకు పైనే అప్పులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత నెల కరెంటు బిల్లు చెల్లించడానికి అతడు ఇంట్లోని ఫోన్లను అమ్మేశాడని తెలిపారు. చేతన్ కుమార్కు 2 భార్యలు కాగా వారు 2 అక్కా చెల్లెళ్లేనని తెలిపారు. మొదటి భార్యకు 2, రెండో భార్యకు ఈ 3 పిల్లలు ఉన్నట్టు వివరించారు. అప్పుల కారణంగానే 2 ఏళ్ల నుంచి చేతన్ 3 బాలికలను పాఠశాలకు పంపలేదని తేల్చారు. అయితే కొరియన్ గేమ్లు షోలకు పిల్లలు బానిస అవ్వడం, పేర్లను మరియా, సిండీ, అలీజా అని కొరియన్ పేర్లుగా మార్చుకున్నది నిజమేనని తెలిపారు. భారత అబ్బాయిని పెళ్లి చేసుకోమని అనడానికి ఎంత ధైర్యమంటూ తండ్రిని హెచ్చరించారని, ఈ విషయం పిల్లల డైరీలో ఉందని వివరించారు. అయితే ఈ ఒక్క కారణంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఇప్పుడే చెప్పలేమన్నారు. అటు రాత్రి 2 గంటల సమయంలో పిల్లలు 9వ అంతస్తుపై ఉన్నప్పుడు ఓ ప్రత్యక్ష సాక్షి చూశాడు. పెద్దమ్మాయి అంచు వైపున నడుస్తుండగా మిగిలిన 2 బాలికలు ఆమెను వెనక్కి లాగడానికి ప్రయత్నించారని అతడు చెప్పాడు. ఈ కథనం ప్రకారం 3 చనిపోవాలనుకున్నారా లేదా ఒకరు చనిపోతూ ఉంటే మిగిలిన వారు కాపాడే ప్రయత్నంలో కింద పడి చనిపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంబై గోరేగాంలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో హైడ్రోజన్ వాయువుతో నింపిన బలూన్లు పేలి 2కి స్వల్ప గాయాలయ్యాయి. అపార్ట్మెంట్లోని లిఫ్ట్లోకి తొలుత ఓ యువతి ప్రవేశించగా తర్వాత ఓ యువకుడు అతడి వెనకే బెలూన్లతో మరొకరు వెళ్లారు. లిఫ్ట్ తలుపులు మూసుకోగానే బెలూన్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. లిఫ్ట్లోని 3 బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 2కి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. లిఫ్ట్ లోపల ఉన్న సీసీ కెమెరాలో పేలుడు దృశ్యాలు రికార్డయ్యాయి. ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలను అపవిత్రం చేయాలన్నదే జగన్ కుట్రన్న చంద్రబాబు. రసాయనాలతో లడ్డూల తయారీకి ఎలా అనుమతించారని ప్రశ్నలు. 2022లోనే కల్తీపై నివేదిక వస్తే తొక్కిపెట్టారన్న సీఎం. బుకాయిస్తే వాస్తవాలు మారిపోవని స్పష్టీకరణ. మహాపాపం చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరిక. భగవంతుడితో పెట్టుకున్న వారు సర్వనాశనం అవుతారన్న పవన్. క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేయటమేంటని మండిపాటు. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగులకు ఊరట. నియామకాల రద్దుపై సింగిల్ జడ్జి తీర్పు కొట్టేసిన సీజే బెంచ్. స్వాగతించిన ముఖ్యమంత్రి. తెలంగాణలో గ్రామ పంచాయతీలకు శుభవార్త చెప్పిన కేంద్రం. తొలి విడత 260 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటన. లోక్సభలో అనూహ్య ఘటన. ప్రధాని సమాధానం చెప్పకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆమోదం. జనరల్ నరవణే పుస్తకంలోని వ్యాఖ్యలు చదివేందుకు ఖర్గే ప్రయత్నం. రాజ్యసభలో అధికార ప్రతిపక్షాల నినాదాలతో గందరగోళం. అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఎలాన్ మస్క్ ప్రకటన. 10 లక్షల ఉపగ్రహాలను మోహరించాల్సి ఉంటుందని స్పష్టీకరణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.